యోగ వాసిష్టం కథల్లో ఇవాళ ఆత్మధ్యానాన్ని గురించి తెలుసుకుందాం. రాముడికి నేను ఆఖరిలో ఏం చెప్పాడంటే వశిష్ఠుల వారు, ఓ రామా, ఇప్పుడు నీవు పరమార్థ రూపమైన ఆత్మని లెస్సగా తెలుసుకున్నావు. సంకల్పం చేతనే చిత్తం అభివృద్ధి అవుతోంది కాబట్టి దాన్ని సత్వరం త్యజించు. కాబట్టి సంకల్పాన్ని త్యజించేయి. ఒకవేళ నీవు దృశ్యాన్ని కనుక ఆశ్రయిస్తే దానికి బద్ధుడు అయిపోతావు. కాబట్టి దృశ్యం అసత్యమని తెలుసుకుని దాన్ని వదిలితేనే ముక్తుడు అవుతాయని చెప్తూ, అప్పుడు మరి ముక్తుడు అవ్వాలంటే ఆత్మ యందు ధ్యానాన్ని నిలబెట్టాలి, ధ్యాస ఉంచాలి అని చెప్పబోతున్నాడు అనమాట. వశిష్ఠుడు ఏమంటున్నాడంటే రాముల వారితో, ఇప్పుడు నిన్న చెప్పిన దాన్ని కొనసాగింపుగా ఇవాళ జగత్తు ఆత్మల గురించిన ద్వైత భావాన్ని వదిలి శేషించిన సాక్షి చైతన్యంలో జాగరూకుడమై ఉండు అన్నాడు. ఇప్పుడు మనం జగత్తు వేరుగా ఉంది, ఆత్మ వేరుగా ఉంది. మనకి జీవాత్మ పరమాత్మ వేరుగా కనపడుతున్నారు కదా. ఆ జీవాత్మనే పరమాత్మలో లయం చేయాలని కదా మనం చెప్పుకునేది. కాబట్టి జగత్తు ఆత్మ రెండు ఏమి ద్వైత భావాన్ని కలిగి ఉంటాయి. రెండు అనుకుంటే ద్వైత భావం అది వదిలేసాయి. జగత్తు వేరు కాదు, ఆత్మ వేరు కాదు. జగత్తు ఆత్మ రెండు ఒకటే. కాబట్టి ఆ రెండింటినీ వదిలేసి ఇక శేషించినది ఆ రెండు వదిలేక ఏం మిగులుతుంది? చైతన్యం మిగులుతుంది. ఆ చైతన్యంలో జాగరూకుడవై ఉండును ఆయన అని చెప్తున్నాడు వశిష్ఠుల రాముల వారికి. ఇక జగత్తు ఆత్మల యొక్క ద్రష్ట దృశ్యాల యొక్క మధ్యలో దర్శనం అనే స్థితిలో ఉన్న ఆత్మని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండు. మనం దృశ్యము, ద్రష్ట, దృష్టి అని చెప్పుకుంటాం కదా. దృశ్యం అంటే చూడబడే వస్తువు, ద్రష్ట అంటే చూచేవాడు చూడబడే వస్తువుని దేనితో చూస్తున్నాడు? చూపుతో చూస్తున్నాడు. అంటే చూపు అనే శక్తి, అంటే అదే చైతన్యం అన్నమాట. ఆ శక్తే చైతన్యం. అంటే దృశ్యము ద్రష్టల మధ్యలో ఉండేది ఏది? దర్శనం. ఆ దర్శనములో స్థితిలో ఉన్న దర్శనం అనే స్థితిలో ఉన్న ఆత్మని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండు. అట్లాగే స్వాదు అస్వాదు, అంటే స్వాదు అంటే రుచించేది, అస్వాదు అంటే రుచించింది. ఈ రెండిటిని విడిచి రెండిటికి మధ్యలో ఉన్న సాక్షి స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండు. రుచించేది రుచించనది అది దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. సాక్షిభూతుడుగా ఉన్న సాక్షికి సంబంధించదు. రెఫరీకి పాయింట్లు వస్తాయా ఆటలో? వెళితే ఆడు అవుట్ అయితే అవుట్ ఇస్తాడు, అటు పాయింట్ దగ్గర వస్తే ఒక గుణాన్ని కలుపుతాడు. కాబట్టి సాక్షి రూపం, సాక్షి అంటే రెఫరీనే ఒక విధంగా చెప్పాలంటే. మనం చేసేటువంటి వాటికి ఫలితాన్ని ప్రసాదించేవాడే అదే చైతన్యమే. ఆ చైతన్య స్థితిలోనే ఉండు అని చెప్తున్నాడు. అనుభవనీయం అనుభవయి, అంటే అనుభవించేవాడు, అనుభవించబడేది అనే రెండింటికి మధ్య నిరాలంబమైన శుద్ధ రూపంతో హృదయములో స్థిరుడవై ఉండు. ఆ రెండింటికి అనుభవించేవాడు, అనుభవానికి మధ్యలో ఏముంది? ఎవరు అనుభవిస్తున్నారు? అనుభవించేవాడు అనుభవిస్తున్నాడా? వాస్తవంగా చైతన్యం ఉంటేనే అక్కడ అనుభవించగలుగుతున్నాడు. కాబట్టి ఆ అనుభవించేవాడు అనుభవానికి మధ్యలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని పట్టుకో, దాన్ని పట్టుకుని నీ హృదయంలో నిలబెట్టుకో స్థిరంగా అన్నాడు. భావము అభావం అనే రెండు దశల్ని వదిలింది ఆత్మని మాత్రమే భావిస్తూ ఉండేది అయిన చిత్తంతో. అంటే భావము అభావము రెండు అక్కడ సంకల్ప వికల్పాలు అనుకుంటాం కదా. మనస్సు యొక్క చిత్తం యొక్క లక్షణాలు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం, ఆ మనసుకే చెప్పుకుంటున్నాం మనం. 4 పనులు అదే చేస్తుంది కాబట్టి సంకల్పం అదే చేస్తుంది, తర్వాత చిత్తం చింతించడం అదే చేస్తుంది, అలాగే నిశ్చయం అదే చేసుకుంటుంది, తర్వాత పని పూర్తయిన తర్వాత నేనే చేశాను అనుకుంటుంది కదా. మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇవి వీటిలోనే భావం కలుగుతుంది, అభావం కలుగుతుంది. అంటే సంకల్ప వికల్పాలు రెండు కలుపుతాయి. ఈ రెండిటికి మధ్యలో ఏముంది? చైతన్యం ఉంది, అంటే ఆత్మే ఉంది. కాబట్టి ఆ చిత్తంతో ఆత్మ ఎందే నిలకడగల. ఆ సంకల్ప వికల్పాలు ఎప్పుడైతే వదిలిపోతాయో మనసులో, ఆ చిత్తంలో, ఆ చిత్తాన్ని అప్పుడు ఆత్మ యందు స్థిరంగా నిలపగలం. అలా స్వయంగా ఆ నిలిపి దేనిపైన నీవు నిలుపుతున్నావో అందులో లయమైపో. అంటే నీ మనస్సుని దాంట్లో కలిపేసే ఆత్మయందు
అని చెప్పాను. ఓ రాఘవ, ఈ జగత్తంతా ఆత్మయే అనే నిశ్చయం చేత, ఆత్మ కంటే వేరే ఏమీ లేదు, అంతా సినిమా తెరే. సినిమా తెర మీద బొమ్మలే, అంతే. ఆ బొమ్మలన్నీ పోతే అక్కడ ఉండేది సినిమా తెర. ఆ సినిమా బొమ్మలు నడుస్తూ ఉన్నప్పుడు కూడా తెర అలాగే ఉంటుంది. బొమ్మలు మాత్రం ఎప్పుడు చలించుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. కాబట్టి ఈ జగత్తంతా ఆత్మయే అనే నిశ్చయం చేత చిత్తం యొక్క లేమి సిద్ధిస్తుంది. అంటే చిత్తంలోని వాసనలు నశిస్తాయి అన్నమాట. ఈ జగత్తంతా ఆత్మయే అనే భావం ఎప్పుడైతే మనకు స్థిరంగా ఉందో అప్పుడు మనసులోని సంకల్పాలు, అంటే చిత్తంలోని సంకల్పాలన్నీ పోతాయి. అంటే చిత్తము నశిస్తుంది, అంటే చిత్తము యొక్క లేమి సిద్ధిస్తుంది అంటున్నాడు ఇక్కడ. ఇందులో ఇంకేం సంశయం ఏముంది? ఏమీ సందేహించనక్కర్లేదు. ఆత్మయే సుఖస్వరూపం అవటం చేత మిగతా అన్నీ సుఖస్వరూపాలు కాదు. ఆత్మ ఒకటే సుఖస్వరం. అందుకని దానికి సచ్చిదానంద స్వరూపం అన్నారు. 3 లక్షణాలు దానికి ఉన్నాయి. సత్తు అంటే కాలత్రయ భాత్యమై ఏకాకారంగా ఉండేది. 3 భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఇప్పుడు ఒకటిగానే ఉంటుంది, అది సత్తు. మరి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఈ ప్రకృతి అంతా మారిపోతుంటుంది. ఇప్పుడు ఎండ మొదలైంది, మామూలుగా ఉంటుంది, ఇంకాసేపు సురుక్కుమంటుంది, ఇంకా కాసేపు కాలిపోయేంతగా ఉంటుంది. మరి మార్పు నిమిషానికి క్షణానికి వస్తుంది కదా. ఆత్మలో అట్లా సత్, అందుకనే సత్యమైనది, నిశ్చలమైనది, ఏ మార్పు లేనిది సత్. చిత్ అంటే ప్రకాశం, సాధనానంతర నిరపేక్షక స్వయం ప్రకాశం అని చెప్పుకుంటాం. అంటే సాధన తర్వాత ఆపేక్ష లేకుండానే స్వామీజీల నుంచి ఆరా వస్తుంటుంది కొంత, అంటే వాళ్ళలో ప్రకాశం. అలాగే ఈ ఆత్మకి ఇప్పుడు ఆ ప్రకాశం దానంతట అది నేను ప్రకాశించాలని అనుకోకుండానే ఆత్మ లక్షణమే అది. పంచదార నోట్లో వేసుకోగానే నేను తీగా ఉండాలని అనిపించాలని అది అనుకోదు, అప్పుడు మనకు రుచి రాదు. దాని స్వభావం అది గట్టి వేసుకోగానే రుచి అట్ట తెలిసిపోతుంది తీపని. అలాగే ఆ ప్రకాశం అలా ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఆత్మయే సుఖస్వరూపం అవటం చేత బాహ్య విషయాలు ఏమీ కోరకుండా ఉంటాను అనే నిశ్చయం చేత నీ చిత్తసత్తా నశించిందని తెలుసుకో. కాబట్టి బాహ్య విషయాల మీద నేను ఆసక్తి చూపను, బాహ్య విషయాలు ఏమీ కోరకుండా ఉంటాను అని నిశ్చయం చేసుకో. అప్పుడు నీ చిత్తసత్తా నశించిందని తెలుసుకో. అంటే నీ చిత్తంలో ఆశలు నశించినాయని తెలుసుకో రామా అని చెప్తున్నాడు. ఇక అప్పుడు రాముల వారు ఇంత విన్న తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఓ మునీంద్ర, తృష్ణ అంటే తీవ్రమైన కోరికని తృష్ణ అంటారు, మామూలు కోరికని కోరిక అంటారు. తృష్ణ అంటే తీవ్రమైన కోరిక అన్నమాట. తృష్ణ అహంకారాలని పోనవద్దు అని తమరు చెప్పారు కదా, స్వభావంగా గంభీరమైనవి అవి. ఆ తృష్ణ అహంకారాలు రెండు చాలా గంభీరమైనటువంటి, అంత తేలిగ్గా వదలవు కదా. కానీ ఓ ప్రభు, అహంకారాన్ని కనుక త్యజించామనుకోండి, మరి దేహస్థితిని కూడా త్యజించవలసి ఉంటుంది కదా. నేను దేహమనే భావన వదిలేస్తే అప్పుడు దేహాన్ని కూడా, దేహస్థితిని కూడా త్యజించాలి కదా. మరి అహంకారం నశిస్తే రంపం చేత మొదలు కోయబడ్డ విశాల వృక్షంలాగా దేహం కూడా నశిస్తుంది కదా. కాబట్టి ఈ అహంకారాన్ని వదలటం ఎట్లా? ఈ దేహం అలాగే ఉంటుంది, మరి అహంకారం నశిస్తే దేహం నశించినట్టే అవుతుంది, ఎట్లా అది సాధ్యమవుతుంది? మరి అలా కనుక చేస్తే జీవితం ఎలా గడుస్తుంది అని అడిగారు రాములు వారు. నేను దేహాన్ని కాదు అనుకుని మొదలెట్టామనుకోండి, అప్పుడు అసలు పనులు ఎట్లా చేస్తాం, అప్పుడు జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు ఆయన. అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు, ఓ రాజవలోచన రామ, వాసనా త్యాగాన్ని 2 రకాలుగా చెప్పవచ్చు. అంటే అహంకారం ఉంటే దేహవాసన ఉంటుంది, దేహవాసన ఉంటే వాసనలు ఉంటాయి. ఆ వాసన అంటే కోరికలు, అంటే జీవితం నడపడానికి కావాల్సిన కోరికలు. మరి అవి 2 రకాలయ్యా. వాసనా త్యాగం 2 రకాలు. 1 జ్ఞేయ త్యాగము, 2 ధ్యేయ త్యాగం. అయితే మనస్సుతో సహా దేహేంద్రియాది సంఘాతాన్ని ఆత్మ నుండి వేరుపరిచి, దేహేంద్రియ సంఘాతం అంటే మనకి 24 తత్వాలు ఉన్నాయి కదా. 20 తత్వాల్లో 25 తత్వాల్లో 25 ఇది ఆత్మ అయితే మిగతా 24 తత్వాలు ఈ దేహానికి పనిముట్లు కదా. ఆ
ఈ దేహేంద్రియ సంఘాతం అంటే 24 తత్వాలని ఆత్మ నుండి వేరుపరిచి, ఇప్పుడు వేరుపడ్డాయి ఆత్మ నుండి, అందుకనే అవి పనులు పట్ల ఆసక్తి చూపుతున్నాయి. వేరుపరిచి తత్వ విచారం ద్వారా ఏం చేయాలి? తత్వ విచారం ద్వారా అవి అసత్తు అని నిశ్చయించి ఈ అహం పదార్థంతో చిద్వస్తువైన నాకు సంబంధం లేదు అని, ఈ అహం పదార్థంతో చిద్వస్తువైన నాకు సంబంధం లేదని ఆత్మజ్ఞానం పక్వమైనప్పుడు లీలా మాత్రంగా పనులు చేస్తూ అంతఃకరణలో ప్రశాంతితో కూడిన నిశ్చయ రూపంతో ఉండటమే ధ్యేయ వాసన త్యాగం. ఇది ముందు అక్కడేమో జ్ఞేయత్యాగం ముందు చెప్పి ధ్యేయత్యాగం తర్వాత చెప్పి ధ్యేయత్యాగానికి వివరణ ముందు ఇచ్చాడనమాట. ధ్యేయ వాసన త్యాగం అంటే ఏం చెప్తున్నాడు? ఈ సంఘాతాన్ని మనస్సుతో సహా ఈ దేహేంద్రియ సంఘాతాన్ని అంతా తత్వ విచారం ద్వారా వేరుపరచు, చిద్వస్తు అయిన ఆత్మ పదార్థంతో వీటికి సంబంధం లేదు అని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు ఆత్మజ్ఞానం పక్వమవుతుంది. అంటే ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా మనలో స్థిరపడుతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఈ దేహంలో ఈ పనిముట్లన్నింటినీ కూడా మనం లీలా మాత్రంగా వీడి చేత పనులు చేస్తూ ఉంటాం. అయితే ప్రశాంతంగా ఉంటాం. ఎందుకని? వచ్చే ఫలితం భగవద్ అనుగ్రహమే, మనం నిమిత్త మాత్రమే అనేది దృఢంగా నిత్యంగా నిలబడిపోతుంది మనసులో. అలాంటి దాన్ని ధ్యేయ వాసన త్యాగం అంటారు. ధ్యేయము అంటే లక్ష్యం. ఆ లక్ష్యము యొక్క ఫలాన్ని కోరకుండా లక్ష్యాన్ని పూర్తి చేస్తూ ఉంటాం. అంటే కర్మని పూర్తి చేస్తూ ఉంటాం ఫలంతో సంబంధం లేకుండా. దాన్ని ధ్యేయ వాసన త్యాగం అన్నారు. ఇక జ్ఞేయ వాసన త్యాగం అంటే జగత్తునంతా బ్రహ్మరూపంలో సాక్షాత్కరించుకొని భూమి నిర్మలుడిగా జగత్తునంతా బ్రహ్మరూపంలో సాక్షాత్కరించుకో, అంటే కనపడేదంతా బ్రహ్మే, ఇంకేమీ లేదు అని. అప్పుడు నిర్మలుడివి కాట్లా, అహంకార రహితుడు అవు. నిర్వికల్ప సమాధిలోనే స్థితి పొంది ఉంటే అలా ఉండి, అది నిర్వికల్ప సమాధి. అంటే ఇది అంతా బ్రహ్మమయమే అని అనుకుంటూ జగత్తునంతా బ్రహ్మస్వరూపంగా భావించి అహంకార రహితుడు అయ్యి నిర్వికల్ప సమాధి కనుక నువ్వు పొంది ఉంటే అప్పుడు ఏమవుతుంది? నీ ప్రారంధం అంతా క్షయమైపోతుంది. దేహాన్ని అలా ప్రారంధం అంతా క్షయమైపోయి దేహాన్ని దేహాన్ని వదిలేయటం జరిగితే దాన్ని జ్ఞేయ వాసన త్యాగం అంటారట. అంటే జగత్తంతా బ్రహ్మస్వరూపమే అనే భావన నిలబడాలి మనసులో, అహంకారం పోవాలి మనలో. అప్పుడు మనకి ప్రారంధం అంతా పోతుంది. ఆ సమయంలో దేహాన్ని వదిలితే అది జ్ఞేయ వాసన త్యాగం అంటారు. అంటే జ్ఞేయం అంటే లక్ష్యం, జ్ఞానము జ్ఞేయము. జ్ఞానం అంటే మనకి ఏమనుకుంటాం? ఇది ఒక పని చేసేటువంటి ఆలోచన, పని ఎలా చేయాలి తెలిస్తే అది జ్ఞానం అంటాం. జ్ఞేయం అంటే పొందవలసినది, అది పొందవలసిన దాన్ని కూడా వదిలేయటం అన్నమాట జ్ఞేయ త్యాగం అంటే. కాబట్టి నిర్వికల్ప సమాధి స్థితిలో కనుక ఉంటే ప్రారంధం అంతా క్షయమైపోతుంది. అప్పుడు జ్ఞేయవాసన త్యాగం అదే అవుతుంది అంటున్నాడు. ఇక ఆ తర్వాత లోకోచిత వ్యవహారాలని అన్నీ కూడా లీలామాత్రంగా చేస్తూ ఉంటారు. వాటిని గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.